ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి నవంబర్ నెల చివరి వరకు ఏం జరగబోతుందో తెలుసుకుందాం. ఆ వివరాలు తెలిస్తే గుండె జల్లుమంటుంది. కలలో కూడా ఊహించని ఫలితాలు వారి యొక్క జీవితంలో వారు చూడబోతున్నారు. అయితే వృషభ రాశి వారికి నవంబర్ నెల చివరి వరకు వారి యొక్క జీవితంలో జరగబోయే సంఘటనలు ఏంటి, అలాగే ఎటువంటి ఫలితాలను నవంబర్ నెల చివరి వరకు వారు చూడబోతున్నారు, అలాగే వారి జీవితానికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం చూస్తే సమన్వయంతో, సహనంతో వీరు ఎప్పుడూ కూడా ఫలితాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఓపిక చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే జీవితంలో ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ మానసికంగా కృంగిపోకుండా అడుగు ముందుకు వేసి విజయపథంలో దూసుకుని వెళ్తారు. అలాగే వీరి జీవితంలో నిందలు, ఆరోపణలు కూడా వీరు ఎక్కువగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ముఖ్యంగా అంశంలోకి వస్తే, నవంబర్ నెల చివరి వరకు వీరి జీవితంలో ఊహించని సంఘటనలైతే జరగబోతున్నాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూపులకి ఫలితం ఈ సమయంలో దక్కబోతుంది. మీరు ఎదురు చూస్తున్న శుభ ముహూర్తం వచ్చింది. మీ జీవితంలో ఎటువంటి బలమైన కోరికనైతే మీరు చాలా కాలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు కలలో కూడా ఊహించని ఫలితాలు ఈ యొక్క నవంబర్ నెల చివరిలోపు మీరు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్నారా? వివాహ ప్రయత్నాలు చేస్తున్నారా? చక్కటి ఉద్యోగం రావాలని ఎదురు చూస్తున్నారా? ఉద్యోగంలో ప్రమోషన్ రావాలని ఎదురు చూస్తున్నారా? లేకపోతే ఉద్యోగంలో ఆర్థిక పెరుగుదల రావాలని ఎదురు చూస్తున్నారా? కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాలు రావాలని ఎదురు చూస్తున్నారా? మీ కోరిక ఎటువంటిదైనా, అంటే అందరికీ పరిస్థితులు ఒకే రకంగా ఉండవు, అలాగే అందరి కోరికలు కూడా ఒకే రకంగా ఉండవు. మీ జీవితంలో మీకు ఎటువంటి బలమైన కోరికైతే ఉందో ఆ కోరిక నెరవేరే అవకాశాలు ఈ సమయంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి. నవంబర్ నెల చివరి వరకు అటువంటి అద్భుతమైన ఫలితాలనైతే మీరు ఖచ్చితంగా పొందుకునే సూచన అయితే కనిపిస్తుంది. అలాగే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక, చాలా కాలంగా మీరు కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి సన్నిహితులను కానీ, మిత్రులను కానీ ఈ సమయంలో ఖచ్చితంగా కలుసుకోగలుగుతారు. అంటే వారితో కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది. వారితో కమ్యూనికేట్ కావటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి వ్యక్తులను ఈ సమయంలో మీరు కలుసుకోబోతున్నారు. అలాగే మీ జీవితంలో ఊహించని ఒక సంఘటన కూడా జరగబోతుంది. మీకు చాలా అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులతో విభేదాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో మాత్రం తగిన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీ యొక్క జీవితంలో మీకు చాలా బాధాకరమైనటువంటి అంశం కాబట్టి అనవసరంగా వాదించుకోకుండా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగటం చాలా ఉత్తమం. ఒకరు గట్టిగా అరుస్తూ ఆవేశంగా ఉన్న సమయంలో ఒకరు మౌనంగా ఊరుకోండి. అప్పుడే సమస్య తీవ్రత పెరగకుండా దాన్ని తగ్గించిన వారవుతారు. కాబట్టి వృషభ రాశి వ్యక్తులు ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ప్రతికూలతలు అన్ని కూడా అనుకూలంగా మారుతాయి. అలాగే వృషభ రాశి వారికి ఈ సమయంలో చూసినట్లయితే, చాలా కాలంగా మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో, అంటే ఒక సమస్యకి పరిష్కారం కనుక్కోవటానికి మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నం ఫలించి మీకున్నటువంటి ఆ పెద్ద సమస్య నుండి మీరు విముక్తులయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే వృషభ రాశి వారు శివారాధన చేయండి, విష్ణు ఆరాధన చేయండి, చక్కటి ఫలితాలైతే మీకు లభిస్తాయి. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయటం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలైతే మీరు పొందుకోగలుగుతారు. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది. మీరు మరెన్నో శుభ ఫలితాలైతే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.